కేంద్ర ప్రభుత్వం దాదాపు 50 లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటూ సీజీహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్‌కి సంబంధించిన నిబంధనలలో ఒక ముఖ్యమైన మార్పు చేసింది. డిసెంబర్ 5, 2025న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులలో ఉన్న అన్ని ప్రస్తుత అవగాహన ఒప్పందాలు డిసెంబర్ 15, 2025 అర్ధరాత్రికి రద్దు అవుతాయి. అంటే ఆసుపత్రులు డిసెంబర్ 15, 2025 నుంచి సీజీహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్ కింద సేవలను అందించడం కొనసాగించడానికి కొత్త నిబంధనలు, షరతులు ప్రకారం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ఆసుపత్రులు తమ ప్రస్తుత ఒప్పందాన్ని పునరుద్ధరించకపోతే కొంతమంది లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ మార్పు జవాబుదారీతనాన్ని పెంచడానికి, ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో చికిత్స రేట్లను క్రమబద్ధీకరించడానికి చేశారు. అలాగే ఈ కొత్త మార్పు ఎందుకు అవసరమంటే, ఆస్పత్రులు చాలా కాలంగా పాత రేట్ల గురించి ఫిర్యాదు చేస్తున్నాయి. చెల్లింపు రేట్లను వైద్య ఖర్చులకు అనుగుణంగా అప్డేట్ చేయలేదని, దీనివల్ల ఉద్యోగులపై ఆరోగ్య సంరక్షణ ఖర్చుల భారం పెరుగుతుందని వారు చెప్పారు. కొత్త నిబంధనల లక్ష్యం డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియను మెరుగుపరచడం, ఖర్చులలో స్థిరత్వాన్ని తీసుకురావడం, ఆసుపత్రుల జవాబుదారీతనాన్ని పెంచడం. సీజీహెచ్ఎస్ వ్యవస్థలో ఇప్పటికే అనేక పెద్ద అప్డేట్లు ఉన్నాయి. ఇందులో రెఫరల్ సిస్టమ్‌ను పూర్తిగా డిజిటలైజ్ చేయడం, టెలి కన్సల్టేషన్ సేవలను విస్తరించడం, పెన్షనర్లకు నగదు రహిత చికిత్సను విస్తరించడం, ఆసుపత్రులకు కఠినమైన జరిమానాలు విధించడం వంటివి ఉన్నాయి. అలాగే గది అద్దెలు, శస్త్రచికిత్సలు, ఐసీయూ, రోగ నిర్ధారణల కోసం రేట్లు కూడా అప్డేట్ చేస్తారు. అలాగే కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు ఏమి చెప్తుందంటే, కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులతో ఉన్న అన్ని ప్రస్తుత అవగాహన ఒప్పందాలు డిసెంబర్ 15, 2025 అర్ధరాత్రికి ముగుస్తాయి. అంటే ఆసుపత్రులు సీజీహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్ కింద సేవలను అందించడం కొనసాగించడానికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఆన్‌లైన్ హాస్పిటల్ ఫెనాల్మెంట్ మాడ్యూల్‌ని ఉపయోగించి మళ్ళీ నమోదు చేసుకోవాలి. సవరించిన అవగాహన ఒప్పందం 90 రోజుల్లోపు సంతకం చేయాలి. ఆసుపత్రులు డిసెంబర్ 15, 2025 నాటికి కొత్త రేట్లు, షరతులతో తమ ఒప్పందాన్ని ధృవీకరించి అండర్‌టేకింగ్‌ను సమర్పించాలి. అండర్‌టేకింగ్ సమర్పించడంలో విఫలమైన ఆసుపత్రుల ప్యానెల్ నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. కేంద్రం సీజీహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్ నిబంధనల్లో మార్పులు చేసింది. దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులకు ఇది ప్రయోజనకరం.